యాహ్! హాయ్. హలో. సీ ఎల్‌టీఎంసీ లాగా ఎమిగల్‌కి గూడా ఒక మాస్ మైగ్రేషన్ లోడ్ మెథడ్ ఉంటది. దాన్నే ఎమిగ్మాసర్ అని అంటారు. ఓకే. ఎమిగల్‌లో మనం శాంపుల్ ఫైల్స్ టెస్ట్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే ఫైల్ సైజ్ వెరీ హ్యూజ్ అవుతదో దాన్ని ఫోర్‌గ్రౌండ్‌లో ఎగ్జిక్యూట్ చేయలేం. సో, మనం బ్యాక్‌గ్రౌండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, ఎమిగ్మాసర్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఇంపోర్ట్. నథింగ్ బట్ మెయిన్ ఫైల్ మల్టిపుల్ ఫైల్స్ లాగా స్ప్లిట్ అయిపోతది. ఓకే. సో, ఈ మల్టిపుల్ ఫైల్స్ లాగా స్ప్లిట్ అయిపోయినప్పుడు, మనకుండే అడ్వాంటేజ్ ఏంటిదంటే, మల్టిపుల్ సీపీయూస్ లోడ్ లోడ్‌ని షేర్ చేసుకొని సిస్టమ్‌లోకి లోడ్ చేస్తాయి. సో, అది కాన్సెప్ట్. సో, ఎమిగ్ మాస్టర్ అనేసి టీ కోడ్. మనం ఎమిగల్‌లో బేసిక్‌గా లోడ్ చేసేటప్పుడు, మనం డైరెక్ట్‌గా ప్లెయిన్ టెక్స్ట్ ఫైల్ లోడ్ చేయం. మనం బైనరీ కన్వర్ట్ చేస్తాం బేసిక్‌గా. సో, బైనరీ ఫార్మాట్ అనేది ఎమిగల్ ఎస్ఏపీ ఫార్మాట్. మనం బీఓడిఎస్ ఆర్ సినిటీ నుంచి జనరేట్ చేసే ఫైల్ ఆర్ ఎనీ ఫైల్ బేసిక్‌గా టీఎక్స్టీ ఫార్మాట్‌లో ఉంటది. సో, ఫస్ట్ మనం ఎమిగల్ టీ కోడ్‌లోకి ఎళ్ళాక మన రెస్పెక్టివ్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాక, మనం ఏ ఆబ్జెక్ట్‌కి ఎమిగ్ మాస్టర్ అన సపోర్టివ్ బైనరీ ఫైల్ క్రియేట్ చేద్దామో ఆ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, డాటా ఇంపోర్ట్ పైన క్లిక్ చేయాలి. సో, వన్స్ డాటా ఇంపోర్ట్ పైన క్లిక్ చేశాక, మనకు లో ఆబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనం యుటిలిటీస్ ఇవ్వాలి. యుటిలిటీస్ పైన కన్వర్ట్ మైగ్రేషన్ ఫైల్ ఉంటది. ఈ కన్వర్ట్ మైగ్రేషన్ ఫైల్‌లో మనం ఇన్‌పుట్ ఫైల్ ఫార్మాట్ ఇవ్వాలి. ఇన్‌పుట్ పాత్ ఇచ్చి స్లాష్ ఇవ్వాలి. సో, ఆ పాత్ లోపల మన ఫైల్ ఉందన్నట్టు. మన టెక్స్ట్ ఫైల్ నేమ్ ఇవ్వాలి విత్ ఎక్స్‌టెన్షన్. అండ్ అవుట్‌పుట్ ఫైల్ గూడా మనం ఎక్కడ ఇస్తున్నామో మనం పాత్ ఇవ్వాలి. అండ్ బైనరీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇది టీఎక్స్‌టీ గాదు. ఓకే. ఇది టీఎక్స్‌టీ గాదు. బైనరీ సపోర్టెడ్ ఫైల్ అంటేనే ఎస్ఏపీ సపోర్టెడ్ ఫైల్. సో, మనం ఎగ్జిక్యూట్ కొట్టొచ్చు. చిన్న ఫైల్స్ అయితే ఎగ్జిక్యూట్ డైరెక్ట్ కొట్టొచ్చు. పెద్ద ఫైల్స్ అయితే ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్ కొట్టొచ్చు. ఇది ఎగ్జిక్యూట్ బటన్. సో, ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్‌గ్రౌండ్ కొట్టాక మనం SM37లో చూడొచ్చు. ఇది ఇమ్మీడియేటా, షెడ్యూల్ ఎగ్జిక్యూట్ కూడా కొట్టొచ్చు. SM37లో అది కంప్లీట్ అయ్యాక ఆ ఫైల్ మనం అనలైజ్ చేయొచ్చు. కన్వర్ట్ అయిందా లేదా ప్రాపర్‌గా అని. సో, ఆ ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఎమిగ్ మాస్టర్ అని టీ కోడ్‌లోకెళ్ళి మాస్ లోడ్ చేస్తాం. ఎమిగ్ మాస్టర్ అని టీ కోడ్ అనేది వన్స్ మనం ఎమిగ్ మాస్టర్ అని టీ కోడ్‌కెళ్ళాక మనం ఒక రన్ క్రియేట్ చేయాలి. ఈ క్రియేట్ బటన్ యూజ్ చేసి. రన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఏ కంపెనీ ఆబ్జెక్ట్‌కి మనం ఎమిగ్ మాస్టర్ అని చేస్తున్నామో ఆ కంపెనీ ఆబ్జెక్ట్, ఏ ఎమిగల్ ఆబ్జెక్ట్‌కి మనం ఎమిగ్ మాస్టర్ అని క్రియేట్ చేస్తున్నామో ఆ ఎమిగల్ ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి. సో, ఇచ్చాక రన్ నేమ్ ఇచ్చాము. మన మన బైనరీ కన్వర్టెడ్ ఫైల్ ఉంటది గదా! దాని పాత్, ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఈఆర్ఆర్ అనే ఎక్స్‌టెన్షన్ వాడతాం. ఎర్రర్ అనేది మనం ఏ నేమ్ అని ఇవ్వచ్చు. ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఏం లేదు. బట్ ఇది గుడ్ ప్రాక్టీస్ అన్నమాట. ఈఆర్ఆర్ అని ఇచ్చాక సో, ఫెయిల్డ్ రికార్డ్స్ అన్నీ అక్కడొస్తాయన్నమాట. అర్థమైందా? ఫెయిల్డ్ రికార్డ్స్ అన్నీ అక్కడొస్తాయి బేసిక్‌గా. ఆ ఫైల్‌లో క్రియేట్ అవుతాయి. ఇక్కడ ఇన్‌పుట్ ఫైలు మనం ఫోర్‌గ్రౌండ్‌లో లోడ్ చేయందే ఒకటే ఫైల్ ఉంటది. ఒకటే సర్వర్ పైన ఎక్కువ లోడ్ పడతదని. బ్యాక్‌గ్రౌండ్‌లో లోడ్ చేసేదే మల్టిపుల్ ఫైల్స్ లాగా స్ప్లిట్ చేసి మల్టిపుల్ సర్వర్స్ యూజ్ చేసుకోవడానికి. సో, మనం ఈ యాంపర్సెంట్ ఇచ్చాం గదా! ఈ ఫైల్ నేమ్ పక్కన. ఇది ఏమని ఇవ్వచ్చు. సో, ఈ యాంపర్సెంట్ ప్లేస్‌లో 1, 2, 3, 4, 5, 6 అనే సబ్ ఫైల్స్ ఇప్పుడు ఏబీసీడీ యాంపర్సెంట్ ఇస్తే ఏబీసీడీ1, ఏబీసీడీ2, ఏబీసీడీ3 అని ఫైల్స్ జనరేట్ అవుతాయి. సేమ్ ఎర్రర్‌కి గూడా అంతే. ఎర్రర్ ఫైల్ నేమ్ అండ్ యాంపర్సెంట్ ఇచ్చామనుకో. సో, మనం ఆ ఫోల్డర్‌లోకెళ్ళి చూసేప్పుడు మల్టిపుల్ మైగ్రేషన్ ఆబ్జెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏది ఏ ఫైల్‌కి సంబంధించింది అనేది మనకు క్లారిటీగా తెలుస్తదనమాట. సో, ఇట్లా ఫైల్ నేమ్ అండ్ యాంపర్సెంట్ ఇవ్వడం వల్ల. సో, ఇలా ఇచ్చాము. మనం జాబ్ డిస్ట్రిబ్యూషన్ అని ఇంకో ఆప్షన్ ఉంటది. దాంట్లోకెళ్ళాలి. సో, జాబ్ డిస్ట్రిబ్యూషన్‌లోకెళ్ళాక మనం నంబర్ ఆఫ్ సర్వర్స్ ప్రొడక్షన్‌లో చాలా ఎక్కువ సర్వర్స్ ఉంటాయి. ఓకే. ప్రొడక్షన్‌లో ఎక్కువ సర్వర్స్ ఉంటాయి ఆల్వేస్. సో, మనం ఏం జేయాలంటే ప్రొడక్షన్‌కి తగ్గట్టే చేస్తాం బేసిక్‌గా. సీ ఫస్ట్ ఇక్కడ అనలైజ్ కొడతాం. అనలైజ్ కొడితే మనం ఎమిగల్‌లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటది. ఈఎన్‌డీఈ స్ట్రక్చర్ అనేది నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్‌ని డిసైడ్ చేస్తది.
సో, ఈ రిమైనింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దట్ డజంట్ మ్యాటర్. ఓకే. ఒక ఈఎన్‌డి స్ట్రక్చర్‌కి ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో, మనకు 84,000 రికార్డ్స్ ఉన్నాయి. డేటా ఆబ్జెక్ట్స్. సో, మనం ఇక్కడ 1000 రికార్డ్స్ ఫర్ ఈచ్ ఫైల్‌కి 1000 రికార్డ్స్ అని సెట్ చేసాం. జాబ్ డిస్ట్రిబ్యూషన్‌లో ట్యాబ్‌లో. ఓకే. ఈ జాబ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాబ్‌లో 1000 అని ఇచ్చాం గదా! సో, 84 ఫైల్స్ క్రియేట్ అవుతాయన్నమాట. సో, ఇది మనం అడ్మిన్ టీము, బేసిస్ టీమ్ వాళ్ళని అడిగి మన సర్వర్ కెపాసిటీ ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తే బెటర్ అవుట్‌పుట్ ఉంటదని అనే దాన్ని బట్టి మనం చేస్తాం. సో, వీళ్ళ ప్రాజెక్ట్‌లో 100 కన్నా తక్కువ ఫైల్స్ క్రియేట్ చేయాలి ప్రతి జాబ్‌కి. అందుకే ఒక ఫైల్‌కి 1000 రికార్డ్స్ అని పెట్టాడు. సో, ఇప్పుడు 85 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే. సో, ఆహ్, మనకు టోటల్‌గా 10 సర్వర్స్ అవైలబుల్ ఉంటే 5 సర్వర్స్ మాత్రమే యూజ్ చేశాడు. సో, మనం ఎప్పుడూ తక్కువ సర్వర్సే యూజ్ చేయాలి. ఇక్కడ ఒకటే మెయిన్ సీపీయూ ఉంది. బట్ ఇన్ ప్రొడక్షన్ వి విల్ హావ్ మల్టిపుల్ సీపీయూస్ అండ్ మల్టిపుల్ సర్వర్స్. సో, మనకి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది. సో, అలా అన్నమాట. ఎప్పుడైనా బ్యాండ్‌విడ్త్ వదిలేయాలి కొన్ని సర్వర్స్. అలా వదిలేస్తే వేరే ఆపరేషన్స్ క్లియర్‌గా అవుతాయి. సో, ఆఫ్టర్ థట్ మనం వన్స్ సేవ్ కొట్టాలి. ఇక్కడ సేవ్ బటన్ ఒకటుంటది. సేవ్ కొట్టాక మనకి ఇంపోర్ట్ రన్ అని ఉంటది. ఇంపోర్ట్ రన్ పైన క్లిక్ చేశాక మనకి ఈ పాపప్ వస్తది. ఈ పాపప్‌లో డిలీట్ ఫైల్ మెంబర్స్, మెర్జ్ ఎర్రర్ ఫైల్స్ అని ఉంటది. ఈ సబ్ ఫైల్స్‌ని మనం డిలీట్ చేసేయాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఫైల్ ఒకటుంది అది చాలు. ఈ ఎర్రర్ ఫైల్స్‌ని కూడా మెర్జ్ చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ ఎర్రర్ ఫైల్స్ మనకు అవసరం లేదు. సో, అన్నెసెసరీగా ఫోల్డర్ ఫిల్ అవ్వకుండా ఈ 2 చెక్ బాక్సులు చెక్ చేసి ఇక్కడ మన ప్రైమరీ సర్వర్ ఏంటిదో దాన్ని సెలెక్ట్ చేసి యాజ్ ఇన్‌స్టెన్స్ డిస్ట్రిబ్యూట్ ఇంపోర్ట్ కొట్టాలి. మనం టైం కూడా ఇవ్వచ్చు. సో అండ్ సో టైంలో స్టార్ట్ అవ్వాలని. ఒక స్కెడ్యూల్ లేటరు, స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ ఇలా ఉంటది. మనం స్కెడ్యూల్ చేసామనుకో, స్కెడ్యూల్ చేస్తే SM37లోకొచ్చి ఆ జాబ్‌ని సెలెక్ట్ చేసి, చేంజ్ జాబ్ కొట్టి, స్టార్ట్ ఇమ్మీడియేట్ అని కొట్టాల్సొస్తది. రిలీజ్ చేయాలి జాబ్‌ని. ఆర్ ఎల్స్ డైరెక్ట్‌గా అక్కడే మనం ఇమ్మీడియేట్‌లీ స్టార్ట్ చేసామనుకో, జాబ్ డైరెక్ట్‌గా స్టార్ట్ అవుతది. సో, ఒక మెయిన్ జాబ్ క్రియేట్ అవుతది SM37లో. ఆ మెయిన్ జాబ్ మల్టిపుల్ జాబ్స్‌ని క్రియేట్ చేస్తది. సబ్ జాబ్స్. సో, మల్టిపుల్ సబ్ జాబ్స్ అనేవే మల్టిపుల్ సర్వర్స్, మల్టిపుల్ సబ్ ఫైల్స్‌ని ఎమిగ్ మాస్ రన్‌లోకి లోడ్ చేస్తాయి. ఎమిగ్ మాస్ రన్ ద్వారా లోడ్ చేస్తాయి. సో, ఇది ఎల్‌టీఎంసీ లాగానే మాస్ డాటా మైగ్రేషన్ బట్ ఫర్ యుటిలిటీస్ ఆబ్జెక్ట్. ఐఎస్‌యూస్ ఆబ్జెక్ట్స్. ఓకే. వన్స్ దిస్ డన్ మనం ఎమిగ్ స్టాట్‌లోకెళ్ళి మన స్టాటిస్టిక్స్ చూడొచ్చు. ఆ! మనకి ఇంకో రిమైనింగ్ 2 టాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. మనకి ఇంకా రిమైనింగ్ 2 టాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. అక్కడ మనము ఎంత టైం పట్టింది, ఎన్ని రికార్డ్స్ అటెంప్ట్ చేసాం, ఎన్ని పాస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఎన్ని ఇన్ ప్రోగ్రెస్‌లో ఉన్నాయి అన్నీ చూడొచ్చు. ఈ రన్‌లో ఎన్ని లోడ్ అయ్యాయి, ఈ అటెంప్ట్‌లో ఎన్ని లోడ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని కాన్ఫిగ్స్ ద్వారా ఫెయిల్ అయ్యాయనుకో, కాన్ఫిగ్స్ ఫిక్స్ చేశాక మనం మళ్ళా ఫస్ట్ నుంచెల్లి ఇంపోర్ట్ ఏం కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ సీ ఇంపోర్ట్ ఏం ఇంపోర్ట్ ఏం కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ రీస్టార్ట్ కొట్టొచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ టైమ్ ఇంపోర్ట్ కొట్టినాం. ఇక్కడ రీస్టార్ట్ ఉంటది నెక్స్ట్. ఈ రీస్టార్ట్ బటన్ కొట్టగానే ఫెయిల్ అయిన రికార్డ్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తది. సో, మనకు టైం సేవ్ అవుతదనమాట రీస్టార్ట్ కొట్టడం ద్వారా. సో, అది ఆప్షన్. సో, ఇది హ్యాండ్స్ ఆన్ చేస్తేనే మీకు అర్థమైతది ఎక్కువ. బట్ మీకు ఇనిషియల్ అండర్‌స్టాండింగ్ ఇస్తది. ఎమిగ్ మాస్ రన్ ద్వారా ఐఎస్‌యు ఆబ్జెక్ట్స్‌కి లార్జర్ డేటా ఇంపోర్ట్ చేయొచ్చు అనేది దీని ద్వారా మీకు తెలుస్తది. సో, మీకు బైనరీ కన్వర్షన్ ఇవన్నీ ఇందులోనే తెలిసిపోతాయి. ఓకే. యాహ్! డన్. థాంక్ యూ.